మే 27 మూడేళ్లకు ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత పవిత్రమైన పద్మిని ఏకాదశి వచ్చింది. హిందూ శాస్త్రాల్లో ఈ ఏకాదశికి చాలా ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే అనేక జన్మల పాపాలు తొలగిపోతాయని చెప్తున్నారు. కానీ ఈ పద్మిని ఏకాదశి వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ఎందుకు ఇది అంత పవిత్రం? ఈరోజు ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఈ వీడియోలో పురాణంలో చెప్పబడిన పద్మిని ఏకాదశి పూర్తి మహిమను తెలుసుకుందాం. పార్ట్ 1 ఏకాదశి అంటే ఏమిటి? హిందూ ధర్మంలో ఏకాదశికి చాలా గొప్ప స్థానం ఉంది. ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. శుక్లపక్షంలో ఒకటి, కృష్ణపక్షంలో ఒకటి. ఈ రోజును శ్రీ మహావిష్ణువుకు అంకితం చేశారు. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు ఉపవాసం చేస్తే మనసు పవిత్రమవుతుంది, పాపాలు తగ్గుతాయని, ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని నమ్మకం. కానీ అన్ని ఏకాదశుల్లో కూడా పద్మిని ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఎందుకంటే ఇది అధిక మాసంలో మాత్రమే వస్తుంది. పార్ట్ 2 అధిక మాసం రహస్యం. మన హిందూ క్యాలెండర్ చంద్రుని ఆధారంగా నడుస్తుంది. కానీ సూర్య సంవత్సరంతో పోలిస్తే కొన్ని రోజులు తేడా వస్తుంది. సూర్య సంవత్సరం 365 రోజులు అయితే చంద్ర సంవత్సరం 354 రోజులు, తేడా 11 రోజులు. ఈ తేడాను సెట్ చేయడానికి సుమారు 3 ఏళ్లకు ఒకసారి ఒక అదనపు నెలను జోడిస్తారు. దాన్నే అధిక మాసం అంటారు. ఈ మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ నెలలో చేసే జపాలు, దానాలు, వ్రతాలు చాలా రెట్లు ఫలితాన్ని ఇస్తాయని విశ్వాసం. అందుకే ఈ నెలలో వచ్చే పద్మిని ఏకాదశి అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. పార్ట్ 3 పద్మిని ఏకాదశి అసలు కథ. ఇప్పుడు ఈ పవిత్ర ఏకాదశి వెనుక ఉన్న అసలు పురాణ కథ తెలుసుకుందాం. పూర్వకాలంలో కృతవీర్య అనే మహారాజు ఉండేవాడు. అతనికి అపారమైన రాజ్యం, అసంఖ్యాక సంపద, ఎన్నో విజయాలు ఉన్నాయి. కానీ ఒక బాధ మాత్రం అతన్ని ఎప్పుడూ వెంటాడేది. అతనికి సంతానం లేదు. రాజు ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో దేవతలను ప్రార్థించాడు. కానీ ఫలితం మాత్రం రాలేదు. ఆ సమయంలో అతని భార్య పద్మిని మహర్షులను సంప్రదించింది. అప్పుడు మహర్షులు ఇలా చెప్పారు: అధిక మాసంలో వచ్చే ప్రత్యేక ఏకాదశి వ్రతాన్ని నిష్ఠతో ఆచరించండి. అప్పుడు పద్మినీదేవి కఠిన ఉపవాసం చేసింది. రోజంతా భక్తితో శ్రీ మహావిష్ణువుని ధ్యానం చేసింది. రాత్రంతా జాగరణ చేసింది. ఆమె భక్తికి ప్రసన్నమైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. నీ భక్తికి సంతోషించాను. నీకు మహావీరుడైన కుమారుడు జన్మిస్తాడు. ఆ తర్వాత జన్మించిన వాడే సహస్రబాహుడు, కార్తవీర్య అర్జునుడు అని పురాణాలు చెప్తున్నాయి. సహస్రబాహుడు కార్తవీర్య అర్జునుడు. అందుకే ఆమె పేరు మీద ఈ ఏకాదశిని పద్మిని ఏకాదశి అని పిలుస్తారు. భక్తి, ఉపవాసం, విష్ణు నామస్మరణ జీవితానికి మహామార్గం. పార్ట్ 4 ఈరోజు ఎలా ఉపవాసం చేయాలి? పద్మిని ఏకాదశి రోజు భక్తులు ఉదయం త్వరగా లేవాలి. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంట్లో విష్ణువు ఫోటో లేదా విగ్రహం ముందు దీపం వెలిగించాలి. తులసి దళాలతో ఈ మహావిష్ణువుని పూజించాలి. ఈరోజు చాలామంది నిరాహార ఉపవాసం చేస్తారు. కొంతమంది పండ్లు మాత్రమే తీసుకుంటారు. ముఖ్యంగా ఈ మంత్రాన్ని జపిస్తారు: ఓం నమో నారాయణాయ. ఈ మంత్ర జపం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని చెప్తారు. రాత్రి విష్ణు సహస్రనామం వినటం, భగవద్గీత చదవటం చాలా శుభప్రదంగా భావిస్తారు. పార్ట్ 5 ఈరోజు చేయకూడనివి. పురాణాల ప్రకారం ఏకాదశి రోజు కొన్ని పనులు చేయకూడదని చెప్తారు. అబద్ధాలు చెప్పడం, కోప్పడడం, ఇతరులను అవమానించడం, మాంసాహారం తీసుకోపోవటం, మద్యం సేవించటం. ఈరోజు మనసును ప్రశాంతంగా ఉంచి భక్తితో గడపాలని శాస్త్రాలు సూచిస్తాయి. పార్ట్ 6 పద్మిని ఏకాదశి మహిమలు. హిందూ విశ్వాసం ప్రకారం ఈరోజు ఉపవాసం చేస్తే పాప విమోచనం, కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి, మనశ్శాంతి, విష్ణు కటాక్షం లభిస్తాయని చెప్తారు. ప్రత్యేకంగా సంతానం కోసం ప్రార్థించేవారు ఈ వ్రతాన్ని ఎంతో భక్తితో ఆచరిస్తారు. ఎండింగ్. 3 ఏళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ పవిత్ర పద్మిని ఏకాదశి భక్తి, ఉపవాసం, విష్ణునామస్మరణ ద్వారా మన జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావాలని భక్తులు విశ్వసిస్తారు. మీరు కూడా ఈ పవిత్ర ఏకాదశి వ్రతం చేస్తారా? కామెంట్లో ఓం నమో నారాయణ అని టైప్ చేయండి. ఇలాంటి భక్తి, పురాణ, మిస్టరీ వీడియోల కోసం ఏఆర్పిఎన్ వర్డ్స్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.